బీసీవై పార్టీ అనేటువంటిది స్థాపించింది బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆయన బీసీ హక్కుల కోసం అమరావతిలో ఒక సభ పెట్టారు, ఒక దీక్ష నిర్వహించారు. ఆ దీక్షలో తెలంగాణకు సంబంధించినటువంటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వాడు కుక్కలాగా మాట్లాడుతూ ఉచ్చనీచాలు మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేరాడు. అయితే ఆ కుక్కకు మేము చెప్పేది ఏంటి అంటే 2019లో ఇదే బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తికి జనసేన పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఆయన 16,000 ఓట్లు సంపాదించుకోగలిగాడు. ఎవరి మీద? పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. ఇదే బోడే రామచంద్ర యాదవ్ ఆయన సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయనకి ఇదే పొంగనూరులో వచ్చినటువంటి ఓట్లు 4,423. అంటే ఇక్కడ బలం ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి. రామచంద్ర యాదవ్ గారికి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఆయనకి బలాన్ని చేకూర్చింది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీద నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతావు. సరే, అది బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టిన దీక్ష సక్సెసా అట్టర్ ఫెయిల్యూరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే చూసేటువంటి ప్రజలకు తెలిసింది. కానీ అతను ఏదో 3 రోజుల పాటు 4 రోజుల పాటు దీక్ష చేసింది అంతా పక్కకు పోయి నువ్వు కుక్కలాగా సిగ్గు శరం వదిలేసి మాట్లాడినటువంటి మాటలే ఫోకస్ అయ్యాయి. అతని కష్టం అంతా తీసుకెళ్ళి బూడిదలో పోసినట్టయింది. నీలాంటి ఊర కుక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కులాల మధ్యన చిచ్చు పెడదాము అనుకుంటే ప్రజలు అంత వెర్రిబాగులో లేం కాదు. ఇప్పుడు అంతా గమనిస్తున్నారు సమాజంలో ఏం జరుగుతుంది, కులం పేరిట మతం పేరిట ఎవరు అగ్గి రాజేస్తున్నారు. నీలాంటి లుచ్చా లోఫర్లని ప్రజలందరూ ఖచ్చితంగా దూరం పెడతారు. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి.